ఆయన ఎప్పుడు బోధించడం ప్రారంభించాడంట? 30 సంవత్సరాలప్పుడు. చివరిసారిగా ఆయన ఎప్పుడు కనిపించాడు? 12 ఏళ్ళప్పుడు. ఎక్కడ? యెరూషలేములో. మరలా ఆయన బోధించడం ఎప్పుడు ప్రారంభించాడు? 30 ఏళ్ళప్పుడు. మరి ఈ 18 సంవత్సరాలు, 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఈ 18 సంవత్సరాలు యేసు ప్రభు ఎక్కడున్నాడు? అది ప్రశ్న చాలామంది అడుగుతున్నది. అడగడమే కాదు, ఏకంగా పుస్తకాలు రాసేశారు, ద మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అని. అంటే 18 సంవత్సరాలు యేసు ప్రభు కనబడలేదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. కాదు ఆయన భారతదేశానికి వచ్చాడని కొంతమంది, కాదు ఆయన కాశ్మీర్కి వచ్చి బౌద్ధ సన్యాసుల దగ్గర నేర్చుకున్నాడని కొంతమంది, లేదు ఆయన పాకిస్తాన్ వెళ్ళాడు, లేదు ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాడు, లేదు ఆయన అక్కడికి వెళ్ళాడు, ఇక్కడ వెళ్ళాడు. అకస్మాత్తుగా 30 సంవత్సరాలప్పుడు మరలా ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ఒక వింత సిద్ధాంతాలు, విచిత్రమైన సిద్ధాంతాలని పుట్టుకొచ్చాయి. ఇంతకు యేసు ఎక్కడికి వెళ్ళాడు? 12 ఏళ్ళప్పుడు యెరూషలేములో పస్కా పండుగకి హాజరయ్యాడు. 30 ఏళ్ళప్పుడు ఆయన బోధించడం ప్రారంభించాడు. ఈ మధ్యలో 18 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్ళాడని చరిత్రను అడగకూడదు, ఎక్కడికి వెళ్ళాడని లేఖనాలను అడగాలి. చూడండి 2వ అధ్యాయం 52వ వచనం, 51 నుంచి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి, ఎక్కడికి వచ్చాడంట? 12 సంవత్సరాలప్పుడు పస్కా పండుగకు హాజరయ్యాడు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంట? నజరేతుకు వచ్చాడు. నజరేత్ అన్నది ఎక్కడుంటుంది? మనం పోయిన ఆదివారం చూస్తున్నాం. ఏ గోత్రం ప్రాంతంలో ఉంటుంది? అది మీకు చూపెడతాను. జెబూలూను నఫ్తాలి అనే ప్రాంతంలో ఉంటుంది. అది చూపించను ఒకసారి. అంటే యెరూషలేం ఎక్కడ ఉంటుంది, నజరేత్ ఎక్కడ ఉంటుందో తెలియాలి మనకి. ఇక్కడ నఫ్తాలి ఉందా, ఇక్కడ జెబూలూను ఉందా? ఈ నఫ్తాలి ప్రాంతానికి ఇక్కడ ఏముంది? ఇది గలిలయ సముద్రం. ఇక్కడ ఉంటుంది నజరేత్ అనేది. ఈ నఫ్తాలి ప్రాంతంలో నజరేత్ ఉంటుంది. ఆయన పస్కా పండుగకి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేంకి. యెరూషలేం ఎక్కడ ఉంది చెప్పండి? ఇక్కడ ఇదిగో చుక్క ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి పస్కా పండుగకి ఎక్కడికి వచ్చాడంట? ఇక్కడికి వచ్చాడు. ఏంటి ఇది? ఎరికోనా? ఓకే, ఇదిగో ఇక్కడ ఇది జెరూసలేం. ఇది జెరూసలేం, బెన్యామీన్ ప్రాంతంలో ఉంది జెరూసలేం. ఇది ఇక్కడికి వచ్చాడు యేసు ప్రభు పస్కా పండుగ. ఎప్పుడు? 12 సంవత్సరాలప్పుడు. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మరలా ఇక్కడ నుంచి ఇండియాకి వచ్చాడా? పాకిస్తాన్ వెళ్ళాడా? యూరోప్ వెళ్ళాడా? ఎక్కడికి వెళ్ళాడు? మరలా ఇక్కడ నుంచి మరలా బయలుదేరి నజరేత్కు వచ్చాడు. నజరేత్కు వచ్చి ఏం చేశాడు? చూడండి అక్కడ ఎక్కడ? 2వ అధ్యాయం 51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి ఏం చేశాడంటే అక్కడ వారికి లోబడి ఉండెను. లోబడి ఉండెను అంటే అర్థం ఏమని? అక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాడనా? అక్కడే ఇంట్లోనే ఉన్నాడనా? వారికి లోబడి ఉండను అంటే తెలుగు కూడా అర్థం కదా, బైబిల్ చదివేటప్పుడు. వారికి లోబడి ఉన్నాడు. ఎంతకాలం? 30 సంవత్సరాలు లోబడి ఉన్నాడు. ఎందుకు లోబడి ఉన్నాడు 30 సంవత్సరాలు? ఒక యాజకుడు యాజకత్వం చేసే వయసు 30వ సంవత్సరం. 30వ సంవత్సరం యాజకుడు తన వృత్తిలో ప్రవేశిస్తాడు. యేసు ప్రభు కూడా ఆయన యాజకుడు, ఆయన రాజు. యాజకత్వాన్ని, రాజరికాన్ని రెండింటినీ తనలో నెరవేర్చిన వాడు ఆయన. ప్రవక్త అయిన యెహెజ్కేలుని దేవుడు ప్రవక్తగా ఏ వయసులో ఏర్పాటు చేస్తున్నాడు? 30 సంవత్సరాలప్పుడు. కాబట్టి యేసు ప్రభు 30 సంవత్సరాల వరకు ఏం చేశాడు? తల్లిదండ్రులకి లోబడి ఉండెను. తర్వాత కొద్ది కాలానికి యోసేపు మరణించాడు, లేడు. యోసేపు చనిపోతే యోసేపు బాధ్యత ఎవరి మీద పడుతుంది? పెద్ద కొడుకు యేసు ప్రభు మీద పడుతుంది. ఇంతకు యోసేపు ఏం పని చేసేవాడు? వడ్రంగి పని చేసేవాడు, కార్పెంటర్ ఆయన. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలి? నాన్న పనిని తను తీసుకొని తాను కూడా వడ్రంగి పని చేస్తూ 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు కాదు, తల్లిని, తన తమ్ముళ్ళని, చెల్లెలని. యేసు ప్రభు తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ పోషించాలి కుటుంబ బాధ్యతలు తీసుకొని. మరి 30 సంవత్సరాలు కూడా ఆయన పరిచర్యకు వస్తే కుటుంబం ఎలా పోషించబడుతుంది? అప్పటికి తమ్ముళ్ళు పెద్దోళ్ళు అవుతారు, చెల్లెళ్ళు పెద్దోళ్ళు అవుతారు. తలా ఒక వృత్తి ఎంచుకుంటారు, వాళ్ళు పని చేస్తారు. నజరేతునకు వచ్చి 12 సంవత్సరాలప్పుడు వారికి లోబడి ఉండనంటే ఎక్కడికి వెళ్ళలేదు అని అర్థం. లోబడి ఉండననే దానికి కూడా అర్థం తెలియదా? తర్వాత చూడండి, ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను. యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్చుండెను. ఎక్కడ? నజరేతులో. ఎలా ఎదుగుతున్నాడు అంటే యేసు ప్రభు జ్ఞానంలో ఎదుగుతున్నాడంట. అంటే గొప్ప గొప్ప విషయాలన్నీ తెలుసుకుంటున్నాడు ఆయన, ధర్మశాస్త్రం చదువుతున్నాడు ఆయన, జ్ఞానంలో ఎదుగుతున్నాడు ఆయన. వయస్సులో ఎదుగుతున్నాడు,
శారీరకంగా పెరుగుతున్నాడు, వయసు పెరుగుతుంది. ఈ రెండు జరుగుతున్నప్పుడు దేవుని దయలోను మనుషుల దయలోను, మనుషులు కూడా యేసు ప్రభువుని మంచోడు అంటున్నారు. ఆయన నజరేతులో ఉంటే అంటారా లేకపోతే ఎక్కడో ఉంటే అంటారా? నజరేతులో ఉంటేనే మనుషుల దయ అనే పదానికి అర్థం వస్తుంది. ఆయన ఎక్కడికో కాశ్మీర్కో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కో వెళ్ళాడు అనుకో, వీళ్ళకేం తెలుసు యేసు ప్రభు ఎలా ఎదిగాడో? ఆయన జ్ఞానం ఏంటో తెలియదు కదా. చాలా స్పష్టంగా యేసు ప్రభు నజరేతులో ఉన్నాడు అని వ్రాయబడింది. ఇప్పుడు 4వ అధ్యాయము 16వ వచనం, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడంట? అంటే యేసు ప్రభు బాప్తిసం పొంది శోధించబడి తర్వాత పరిచర్య చేస్తూ ఎక్కడికి వచ్చాడంట? బ్యాక్ టు హోమ్. తాను పెరిగిన నజరేతు. తాను పెరిగిన నజరేతు అంటే ఇదేం చెప్తుంది? ఎక్కడికో వెళ్ళి వచ్చాడని చెప్తుందా, లేకపోతే ఆయన అక్కడే ఉన్నాడు నజరేతులో ఉన్నాడని చెప్తుందా? నజరేతులోనే ఉన్నాడు ఆయన, నజరేతులోనే పెరిగాడు ఆయన. కాబట్టి మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అనే పుస్తకాన్ని ఏం చేయాలి మనం? తగలబెట్టినా పాపం లేదు. మిస్సింగ్ ఇయర్స్ ఆఫ్ జీసస్ అనేదాన్ని తగలబెట్టినా పాపం లేదు. దాంతోపాటు రాసినోడు కూడా తగలబెట్టినా తప్పలేదు. లేదు పోయాడు రాసినోడు. అంటే ఇంత చిన్న విషయం అర్థం కాకుండా యేసు ప్రభు 18 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఎన్ని డాక్యుమెంటరీస్ వచ్చాయో, సినిమాలు వచ్చేసాయి, పుస్తకాలు వచ్చేసాయి. ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్తాడు? నజరేతులో ఉన్నాడు, తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. తండ్రి మరణిస్తే తండ్రి వృత్తిని తన మీద వేసుకొని కుటుంబాన్ని పోషించాడు. 30 సంవత్సరాల వరకు ఇంటి బాధ్యతను తీసుకొని 30వ సంవత్సరం నుంచి ప్రపంచ బాధ్యతను తీసుకున్నాడు, సువార్తను తీసుకున్నాడు. ప్రపంచం కోసం ప్రాణం పెట్టే పనిలో ప్రయాణం ప్రారంభించాడు.